ఏ ఏందే ఏం మాట్లాడుతానవే నేను అవ్వగారింటికి పంపినా ఎందుకే ఇన్ని అబద్ధాలు ఆడతానో అంచుమించు లేకుండా ఇంటికి పెద్దవాని గాయంత మాత్రం అద్దులు ఉండయా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీ చిన్న పెద్దలేదా చిన్న పెద్దలేదా బెంగ పెట్టుకుందో ఏమో. ఎప్పుడైనా 10 రోజులు ఉండి ఆడ 2 రోజులు మళ్ళీ వచ్చేది ఇప్పుడు 4 రోజులు అవుతుంది నేను చెయ్యనని ఊకోవచ్చు కదా. అందుకే తల్లి చెయ్యమన్నా మళ్ళీ ఏ అంటవేంది మరి నువ్వెందుకు చెయ్యనన్నా నేను కూడా చెయ్యనన్నా. మౌనిక మీ ఆడబిడ్డ వచ్చిందేమో అదే. అవునక్క ఆమె ఎప్పుడు చూడు వాళ్ళ అత్తతోటి వాళ్ళ భర్తతోటి లొలి పెట్టుకొని 15 రోజులు ఉంటది. ఈసారి కూడా అదే ఆశతోటి ఈడ తినుకుంటూ కూసోవచ్చన్న ఆశకే వచ్చినట్టుంది. అమ్మా నాకంటే ముందు వెళ్ళేసి ముగ్గులు ఎత్తానవా? నీ సంగతి ఎట్లా వేయాలి అట్లా ఎత్తావు. అయ్యో చెత్త కూడా లేకపోయా. ఏమే కళ్ళు కనబడతలేవా? బాగా కనబడుతున్నాయి. మీదికే ఊడుతున్నావు. దుబాయ్ లో ఉన్న నీ మొగని ఫోన్ చేసి చెప్పాలా? చెప్పుకోపో ఆయన ఏమో నీ పక్క పొంటున్నట్టే మొగనికి చెప్పాలా అని మాట్లాడుతుంది. నాకేమన్నా భయం అయ్యింది. ముగ్గు అంటాను ఇదేమన్నా ముగ్గేనా? అంత బొగ్గులు ఎక్కువ ఉన్నది. ఏమే నన్నే అంటావా ముగ్గు ఏ రాదని? మా ఊళ్ళో నన్ను ముగ్గుల రాణి అంటారు తెలుసా? అందుకే కావచ్చు అత్తగారు ఊళ్ళే ముగ్గుల రాణి కాస్త ముప్పు తిప్పలు పెడతాంది అని పేరు వచ్చింది. ఏందే నువ్వు కాదా నువ్వు కాదా గంత మోట నన్ను అసలు చెయ్యడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీ చిన్న పెద్దలేదా చిన్న పెద్దలేదా ఏంది బిడ్డ ఇది? పొద్దుగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఇట్లా దయ్యాల లెక్క కొట్లాడుకోవడం ఏంది? అదే నా మీదికి వస్తుంది. కాదు మామయ్య నేను మంచి ఊడ్చుకుందామని లేచిన నాకంటే ముందుగా ముగ్గెత్తాను. నేను ఊడక ముందుకే ముగ్గేసిన అవసరమా? నేను ఊడ్చుకొని చల్లుకొని ముగ్గేసిన మామయ్య. ఆ బోర్ ఖరాబ్ అయింది బాయికాడ పనులు వస్తాను వాళ్ళకి వంట చేసి పెట్టాలి. సరే మామయ్య నేను చేస్తా. లేదు మామయ్య నేను చేస్తా. ఈ మండుతే వాళ్ళు తింటారో తినరో. నేను వంటల స్పెషలిస్ట్. అబ్బో స్పెషలిస్ట్ ఇంకేం లేదు మామయ్య. పని చేసే మనుషులు పోయి చక్కగా దాకంలో వంటరు. ఇది చేసే అవసరం లేదు నేనే చేస్తా మామయ్య. లేదు మామయ్య నేను చేస్తా సపడేకుండా నువ్వు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేను చేస్తా అని చెప్పినా కదా. చెప్పినా కదా. ఏందాగో సంతోషం బిడ్డ ఎవరో కలిసి చేయదు కానీ వంట మాత్రం మంచిగా చేసి పెట్టాలి. సరే చెయ్యమా నావనే. అబ్బో చెయ్యమా నావనే. నేను ఎందుకు చేస్తా? అక్క పెద్దదిగా పెద్దరిగా ఉండాలి. అక్కనే చేసుకోమని. చిన్నది కాబట్టి ఛాన్స్ ఇస్తానా చేసుకోపా. అవసరం లేదు నేను చెయ్యమని చెప్పినా. ఇప్పుడే కాదు బిడ్డ నేను చేస్తా అని ఇద్దరు కొట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయి అంటులేదు బిడ్డ. అట్లా కాదు మామయ్య చిన్నది కదా అని పోనీ అని సపడేకుంటానా చెయ్యమా నావనే. అంటే పెద్దది కదా పెద్దరికం ఉండాలని పోనీ అనుకుంటానా. మీ కూడరికం తగలేగా నాకు మీతో వశపడతలేదు. అట్లాంటి ఇట్లంటారు ఇట్లాంటి అట్లంటారు. ఇక సపడేగా నేనే విక్త ఇట్లకెళ్ళి ఇక మీ లొల్లి భరించలేక. నువ్వు చేయబట్టే మామయ్య అట్లా పోతాండు. నువ్వు చేయబట్టే ఎవరకేంది నేను చేస్తానమ్మా సపరేకుంటే అయిపో కదా. అగో మరి నేను చేస్తాను అప్పుడు నువ్వు కూడా సపరేట్ అయిపోవు కదా. ఫస్ట్ అన్న పెద్దదాన్ని నేను చేస్తాను మరి చేయమన్నా కదా. మళ్ళా పెద్దదాన్ని నువ్వు అన్నావు కదా తర్వాత నేను చేస్తాను. నాకు కూడా తెలియాలి కదా. నేను చెయ్యనని ఊకోవచ్చు కదా. అందుకే తల్లి చేయమన్నా మళ్ళీ ఏ అంటవేంది? మరి నువ్వెందుకు చేయనన్నా నేను కూడా చేయనన్నా. మాటకు మాట అన్నట్టు మంచిగా నేర్చింది. చిపా నీతో వస్తుంది. చెప్పే మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? కొద్ది అయినాక ఎత్తుతి వీడియో కాల్. నేను పని మీద ఉన్నా చూసుకోలే కానీ. తిన్నావా? ఇక నేను తినేటట్టే ఉన్నా. మీ వదిన తినేటట్టే చేస్తుందా? ఏమైనా ఉంటే చాలు పొద్దున్న లేస్తే చాలు నా విన్నే పడుతుంది. ఇక దానికి తోడు మీ బాపు కూడా ఒత్తాసి పలుకుతాండు. ఏమన్నా అంటే చాలు నువ్వు చిన్నదానివి నోరు మూసుకొని ఉండు అంటారు. ఆగో ఎందుకు అంటవేందే? పొద్దుగల ముగ్గు కడలొల్లి పెట్టుకుంటుందా అని
నేను లేవక ముందుకే ఊడ్చింది చల్లింది చేసింది, ఎక్కడ దుమ్మ అక్కడనే ఉంది. మరి చేసేటప్పుడు ఆయన మంచిగా చేసుకోవచ్చు కదా. సరే నేను ఊడ్చి చేసుకుంటా అంటే నా మీద చేసింది. ఈ బాపతి సప్పుడు దగ్గర ఎవ్వరు లేవనకుండా ఒక పనప్ప ఎబ్బిపోయిండు. ఇక నాకు ఏడు ఉండబుద్ధి అయితే చెప్పు. ఇక చిన్న చిన్న ముచ్చట్లు కూడా లొల్లి పెట్టుకుంటూ ఉండబుద్ధి అవుతుందా? తిను. ఉంటానా, బాయ్. హలో, ఇంటన్నావా? మీ మరదలు మీ తమ్ముడు పంపించిన పైసలు అన్ని అవ్వగారింటికి పంపిస్తుందట. ఇక్కడ కళ్యాణకు పైసలు ఇవన్నా లేవంటది, అట్లాంటిది మొత్తం పంపిస్తుందట. దానికి మీ బాపు కూడా ఏమన్నాడు, ఏం చేయాలి చెప్పు, నేను అన్ని నేనే చూసుకోవన్నా. ఏందే ఏం మాట్లాడుతున్నావే? నేను అవ్వగారింటికి పంపినా, ఎందుకే ఇన్ని అబద్ధాలు ఆడుతానో? అంచుమించు లేకుండా ఇంటికి పెద్దామని గాయంత మాత్రం అద్దులు ఉండయా? అవునే, నువ్వు వాడిందేందే? నీ మొగనికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అది అబద్ధం కాదా? నేను ఇన్లేదనుకుంటున్నావా? నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు ఆయన చూడని కళ్ళకి ఏమనుకుంటాడు? మరి నీ మొగడు నా గురించి ఏమనుకుంటాడు? ఇష్టం వచ్చినట్టు నా గురించి ఎక్కించినా చెప్తాను. నోరు మూసుకో చెప్తున్నా, చిన్నదాని చిన్నదాని లేకుండా. అవునవును, ఎవరు పెత్తనమో కనబడుతుంది ప్రతి పనిలా. అవును, పెద్దదాన్ని కాబట్టి పెద్దనే ఉంటది. నువ్వు చిన్నదాని చిన్నదాని లెక్కనే ఉండు. ఏ వరకు అంత కుక్కోలొచ్చి హారికా, మా మౌనిక, దా నీ సంగతి నువ్వు మామయ్య చెప్తుందా? పా, నేను కూడా చెప్తా. ఇక మామయ్య చూడు, మామయ్య ఎట్లా పడితే అట్లా తిడుతుంది. అదే మామయ్య, అన్ని అబద్ధాలు ఆడుతుంది. అలా మొగనికి ఫోన్ చేసుకుంటా. నువ్వే అబద్ధాలు ఆడుతాను, ఆమెనే అబద్ధాలు ఆడుతాను. అక్కడ బాబాయ్ ఆపురి బిడ్డ, ఏం పంచాయతీలు ఇవి, ఏం లొల్లులు? మీ రోమైడ లొల్లులు పెట్టుకుంటున్నది. ఆడ వాళ్ళకి ప్రశాంతత లేకుండా మీ మొగుల్లో దుబాయ్ లో బాధపడతా ఉంటారు. ఇదే మామయ్య, అన్ని తాపుకోట ఎక్కించుకుంటా చెప్తుంది. నేనెందుకు చెప్తానా? నాకేం పని? నేనేం చెప్పలే మామయ్య, లేనిపోయింది అన్ని బావతో ఎట్లా పడితే అట్లా చెప్తాను. చూడని కళ్ళకి ఏమనుకుంటాడు చెప్పు? తెలుతలేదా? ఏ వాళ్ళు చెప్పిరో నేను లేదా మాట్లాడక. ఏ ఆపురి బిడ్డ, మీరు ముందుగా మీ ఫోన్లు పక్కకు పడేరి. మీరు ఫోన్లు చేసుకుంటా ఫోన్లో వాళ్ళని లైన్లైనే పెట్టి అన్ని లొల్లు పంచాయతీలు పెట్టుకుంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నారు, ఏంది బాపు ఇది, మమ్మల్ని లైన్లో పెట్టి కూడా తిట్టుకుంటారు, ఈ పంచాయతీలు ఏంది లొల్లులు ఏంది అని. అసలు మీరు చేస్తుంటే నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది, నాకు అర్థమైతలేదు. నీ సపరేట్గానే ఉంటాను మామయ్య, ఇదే తాపుకోటి పుల్లెత్తాను అలా. ఇక చాలు కానీ చాయ్ పెట్టిపోరు ఎవరన్నా వాళ్ళు. సరే మామయ్య, నేనే పెడతా. వంటగదిలా హక్కు నాకే ఉంటది. హక్కు నీకే ఉంటది మామయ్య. ఇప్పుడే కదా కూరగాయలు ఇచ్చి చాయ్ పెట్టుకో అని చెప్పినావు, మరి నేనే పెడతా. అది పెట్టిన దానికి ఏం లేదు, ఇక షుగర్ వస్తుంది నీకు. లేదు మామయ్య, నేనే పెడతా, మంచిగానే పెడతా. నేను లేదు మామయ్య, నేను పెడతా. అరే నేను పెడతాను. అరే నేను పెడతా, ఆగురు బిడ్డ, నేనే పెడతా. తలకాయ వస్తుంది, ఎవరు పెట్టిపోరి. సరే మామయ్య, దాన్నే పెట్టువాను. నేను పోయి వండుకుంటా మరి. పండుకుంటావు ఇవరిదాకా అన్నావుగా, ఫస్ట్ నేను పెడతా అని పోయి పెట్టుకో. అరే ఇవరకు నువ్వన్నావు కదా పెడతా అని, నీకే చెప్పినావు. పెట్టుకో నువ్వు. నేను పెట్టా. ఎందుకంటే పెట్టు. నేను పెట్టా, నువ్వే పెట్టుకో. నేను పెట్టా. నేను పెట్టా. నేను పెట్టా. నువ్వు పెట్టుకుంటే పెట్టుకోలేదు. ఎవరగా ఎప్పుడు ఇంతే. నీ పెడతా అన్నదంటే ఆ చేలు పెడతాది, ఇంకా ఇవనే అంటుంది నన్ను. నేను ఎందుకు పెడతా, నువ్వే పెట్టుకో. పెడతా అని చెప్పినావు కదా. అగో నువ్వే ముందులో చెప్పినావు పెడతా అని. నేను పెట్టా, నువ్వు పెట్టుకో. నేను పెట్టాను. నువ్వే పెట్టు. నేను పెట్టను. నేను కూడా పెట్టా. పెట్టకు. పెట్ట మరి. పెట్టకు. నువ్వు పెడతా పెట్టుకోలేకపోతే లేదు. నేను కూడా అంతే, పెడితే పెట్టుకోలేకుండా లేదు. అరే నేను పెట్టా అని చెప్తున్నా. అరే నువ్వే నాకు చెప్పేది. నువ్వేది నాకు అనేది మరి. నువ్వే పెట్టావు. పెట్టినావా? ఏపా ఇక ఖరాబ్ కమ్మంటే కాదా, అంత చెత్త చెదారని నింపేది. దీన్ని పట్టించుకుంటూ లేడా, నా కొడుకు ఇద్దరు దుబాయ్లో ఉండ్రి. వీళ్ళంతా పిట్టలు గూళ్ళు పెట్టినాక ఇక మోటార్ ఖరాబ్ కాకపోతే ఏమవుతుంది? అరే ఓ రాణిలు, చిన్నబాబు ఇక రా బిడ్డ. అత్తున్నావు. ఆగో, ఇప్పుడే పొలం కాడ నీళ్ళు పెట్టుకుంటా కనబడ్డావు, మళ్ళీ ఇప్పుడే పాయింట్ వేసినావు ఎదురు. టౌన్ కోతున్నా మందులు తీసుకురాను, పొలానికి అంత రోగం వచ్చింది, బాబు మందు కొట్టాలని పోయి అందుకే తీసుకురాని పోతున్నా. అట్లనా? నువ్వు ఆ టౌన్కి పోతున్నావు కదా, ఆ సావుకారు దగ్గరికి పోయి నా పేరు చెప్పి గడ్డి మందు ఒకటి, రోగం మందు, గడ్డి మందు 2 పట్టుకరా. నా పేరు చెప్పి రాయించాడా, పోరా పోతా. సరేనా? ఎప్పుడు చూడు అల్కని పడి చూసుకుంటావు ఏందక్క? ఏంది ఇది? అలకటి పడినా గడ్డి వీకుడు మంచిగా నిల్చొని నీళ్ళు పడుతుంది, ఇంకా అలకటి పని నాదే అంటాంది. నువ్వు దా వీకే దాయే. నువ్వైతే కూర్చొని గడ్డి వీక్తలేవు ఏంది? నువ్వే అలకటి పని చేసేది, నేను కాదు. నేను మంచిగానే చేస్తా, నువ్వే ఇంకా నన్నే మళ్ళీ అలకటి పని చూసుకుంటది అక్క అంటది. ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు. ఈయన తిట్టుడు, నేను మా పుట్టింటికి వచ్చుడు. ఈయన దగ్గర ఉంటే ఏదో మహారాణి లెక్క చూసుకున్నట్టు నన్ను. ఆయన మహారాణి లెక్క చూసుకోకపోతే ఏంది? మా వదినలు ఉన్నారు, మా నాన్న ఉన్నారు నన్ను మహారాణి లెక్క చూసుకోవడానికి. అందరు అలాగని
ఎన్ని రోజులు అలుగుతాడో ఆయనకేనా కోపం, నా కూడా ఉంది కోపం. ఆయన ఎట్లా రాడో ఎట్లా తీసుకోవడో నేను కూడా చూస్తా. ఉండని వచ్చినప్పుడే నేను పోయేది. ఈ పని ఎప్పుడు చూడు ఉంటది. ఏం పని మనం పెట్టుకున్న కాడు ఉన్నాయా అని అద్దన్న కొద్దిగా పెడతావు నువ్వు. అగో తింటలేమా మనం, నువ్వు అన్ని ఇంకెవ్వే పని సద్దగా మన సెల్లే. అగో అత్తందే మన ఇంటి ఆడబిడ్డ మహారాణి, ఇక సుఖపడదామని అత్తంది కావచ్చు మళ్ళా. అవునే అక్క, ఈమె ఎప్పుడు ఇంతేనే మొగం తొడ్లు పెట్టుకొని అవ్వగారు గడ్డెక్కాలి. అవ్వగారు ఇల్లు లేనిది ఆమెకు మనసున పట్టది. అసలు ఈమెకు మొగుడు విలువ అంటే ఏంటిదో తెలిసేటట్టు చేద్దామే. ఆమెకు అమ్మగారి ప్రేమ ఎరికే గాని మన ప్రేమలు తెలివాయి కదా, చూపెడదాం పా పా. ఏమోనే 4 రోజులకోసారి ఆట. ఓ వదినలు, ఎప్పుడు మీ ముచ్చట మీకేనా? ఇక్కడ నేను ఒకదాన్ని నచ్చినా కదా, చూడరా నన్నిగా. అయ్యో శైలు ఎంత మాట అన్నావురా, నువ్వు వచ్చుడు మాకు అదృష్టం కదా అనే సెల్లే. కాదు కదరా, నువ్వు అట్లా ఫీల్ అయితే ఎట్లా చెప్పు, మేం లేమా? ఇంతకు ఏమైంది? అయ్యో వదిన, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నేను ఆయన గొడవ పడ్డాం. ఆయన నన్ను తిడుతున్నాడు ఊకే. నేను ఆయనతో మాటలు పడాని ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండిపోదామని వచ్చిన. అవునా, నిన్ను కాలు కింద పెట్టకుండా మహారాణులు చూసుకుందాం కదా అనక్క. అవునే చెల్లె, పాపం బక్కగా అయింది కదా అని మన ఆడబిడ్డ. అవునవునక్క, 4 రోజులు కాబట్టే మన ఇంటికి రాక కదారా. ఎంత బెంగ పెట్టుకుందో ఏమో. ఎప్పుడైనా 10 రోజులు ఉండి ఆడ 2 రోజులు మళ్ళీ వచ్చేది. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఎట్లుందోనే, మనకే బాధ అనిపిస్తుంది. హారా మీకు గుర్తుకు రాలేదారా? మీరు గుర్తుకొచ్చినానే కదా వదిన నేను వచ్చింది ఇప్పుడు. అవునారా, సరే దా మరి వేడి నీళ్ళు పెట్టి కాపడం పెడతా. పా, నేను వేడి వేడిగా అన్నం వండి పెడతా. పా సరే సంచి ఏమొత్తావు దారా దా. అయ్యో నేను అంటే ఎంత పిచ్చమో వదినలకు. కూసో. ఎన్ని రోజులు దాన్ని తెచ్చుకుందో అత్తలు. అయ్యో ఉందంతియే. ఆడబిడ్డకి ఇష్టమైన పిండి వంటలు చేద్దామే. అయితే గాని పూలు దొమ్మటి ఉన్నాయి, బట్టలు వింజటి ఉన్నాయి, ఇల్లులు ఊడవనే పోతుంది కాదే. శైలు, నువ్వు ఇలా వచ్చినందుకు మనం మస్తు పిండి వంటలు వేసుకుందాం. నీకేది ఇష్టమైతే గదే. సరే వదిన. అవును గాని ఇంట్లో పనులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. బోళ్ళు అన్నే ఉన్నాయి, బట్టలు అన్నే ఉన్నాయి, ఇల్లు ఊడపోతుంది. అరే నువ్వెందుకు అంత రంది పడతానవి? అవి వేయడానికి మన శైలు లేదా? చేస్తావు కదారా. అంటే బోల్దోము, బట్టలు విండు, ఇల్లులుడు, మేము చింతకాయ పొట్టు ఇస్తాం. ఈ పనులన్నీ అయిపోయాక మస్తు పిండి వంటలు చేసుకొని నీకు ఇష్టమైన చేసుకొని తిందాం. రోజం కూడా చేస్తా, నీకు ఇష్టమైంది. వదిన, నాకు ఈ పనులు ఎక్కడత్తాయి చెప్పుర్రి. అరే నీకు రాకపోతే మేము నేమారా చెప్పనీకి? నీకు చెప్పినాకనే మీ సిద్ధపైన పొట్టు ఇస్తాం. సరేనా? సరేనా? చెయ్యి పో. పో పో. సరే అక్క, నువ్వు బూరెట్లు తోమన చూపెట్టి రాపోయే. ఏ ఏం తోముతున్నావు రా? గట్ల కాదు, కింద గిట్ల పెట్టి గిట్లా గిట్ల తోమాలి. ఇట్లా మంచిగా తోము, ఏం పని చేయది. గిట్ల గిట్ల పెట్టు. సరేనా? ఏమైంది అక్క? చెప్పినవానే? చెప్పింది. ఆమె గంజు కూడా పట్టలేదు. ఏం చేసుడు చెప్పు? అయ్యో, గంత సుకుమారంగా పెంచింది. అప్పుడు ఎందుకు సుఖంగా పెంచిర్రు, ఇప్పుడేమో ఆగమైతుంది. పని రాకుంటే ఎట్లనే? అత్తగారింటికి అయిన కాడ పనులన్నీ రావాలి ఆడపిల్లకు. కానీ ఇవన్నీ ఎత్తన్నామని ఏమనుకుంటుందో ఏమో. ఎటైతే అటైతే చెప్పనైతే చెప్పుదాం, చేసుకుంటది. అడిగినాక ఆమెనే మారుతుంది. అరే ఆమె మంచి కోసమే కదనే మనం చెప్పేది కూడా. చెప్పు. సరే గాని నువ్వు చెప్పు పో. ఇల్లు తుడుచుడు ఇట్లా వచ్చిందంట ఇంట్లో ఊళ్ళు అన్నీ అయిపోయినాయి పో. సరే. బొంబాయికి శైలు, గిది అంతే ఏంది? గిట్లనే చేస్తారా చెప్పు? ఇక ఇట్లా చేస్తే పని వచ్చినట్టే. ఎక్కడ మురికి అక్కడ పెడితే ఇక మాటలు రాకుండా ఉంటాయా మీ అత్తగారింటి కాడ? ఇదంతా ఎవరు చేస్తారు? వదిన, చేస్తూనే ఉన్నా కదా. అట్లాగా శైలు, మనం నీట్గా ఓపికతో చేస్తేనే కదా మనకు పని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సగం విడిచి పెడితివి,
ముందటికి వెళ్ళి తర్వాయి కొద్ది పోవాలి గట్ల. ఇగో అంటే నీకు అర్థమైతే లేదు కానీ ముచ్చట, ఈ నీళ్లు తీసి ఈరోజు అల్లి మురికున్న కాడ గట్టిగా రాకు, తర్వాత క్లాత్ తోడు దుడిచి నీళ్ళలో ముంచి గట్టిగా క్లాత్ని పిండితే ఆడ మురికిపోతుంది. గట్ల పని చేయాలి, సరేనారా? సరే వదిన. ఏ పనైనా తర్వాయి కొద్ది ఎత్తేనే మనకు వస్తుంది, సరేనా? ఇది అయ్యి దీని తర్వాత నేను ఇంకో పని చెప్తా. నా ఇంటికాడ ఒక్క పనన్నా చేయలేదు, కర్మాన్ కన్నా వచ్చిన ఇక్కడికి. ఏమైంది జిల్లా? ఏం లేదే, పోయేసరికి ఆడ ఆల్రెడీ ఇల్లు తుడుతుంది ఆమె, కావాలనే పోయినా. ఏం చేయాలి తుడిచింది కానీ నేనే కావాలని చెప్పిన, ఏం చేయాలి గిట్టనే తుడతారా అనుకుంటా. సరే వదిన చేస్తా అని అంటుందే పాపం. చూస్తే గోస్ అనిపిస్తుంది. గోస్ ఏ బుక్ అక్క, నువ్వు కూడా మళ్ళా గోస్ అంటాను. ఆడ అన్నతోటి దగ్గరికి నీళ్లు కూడా తెప్పించుకుంటాందట. ఇదే నానే పద్ధతి? ఆనే చెల్లె, మన ఆడబిడ్డ 4 రోజులకు ఒకసారి మన ఇంటికి వచ్చుడు మంచిగా లేదే. అవునక్క, ఆమె ఎప్పుడు చూడు వాళ్ళ అత్తతోటి వాళ్ళ భర్తతోటి లొలి పెట్టుకొని 15 రోజులు ఉంటది. ఈసారి కూడా అదే ఆశతోటి ఈడ తినుకుంటూ కూర్చోవచ్చన్న ఆశకే వచ్చినట్టుంది. అట్లా కాదే, ఆ అన్న విలువ పెద్దమ్మ విలువ తెలిసేటట్టు చెయ్యాలి మనం. అవునక్క, అట్లా చేస్తేనే వాళ్ళకి విలువ ఉంటది, మనకు విలువ ఉంటది. ఎప్పుడు చూడు మన ఇంటికి అత్తే కూడా పద్ధతి కాదే. ఎట్లా నన్ను వేసామని మార్పియాలి, సరేనా? అవునక్క, చింతకెప్పుడు చూద్దాం. నేనేదో సుఖపడదామని అత్తే ఇవన్నీ పనులు నాతో చేపించి వాళ్ళిద్దరు సుఖపడుతురు. ఇవేవో పనులు నా అత్తగారింటికాడ నేను చేసుకున్నట్టుంటే నా మొగుడు నా అత్త మంచిగా సంబరపడుతుండే, నన్ను పూలలో పెట్టుకొని చూసుకుంటుండే. కష్టమైన నష్టమైనా నా ఇంటికాడ నేనుంటా కానీ ఈడికైతే రావద్దు. తెలిసి వచ్చింది, బాగా తెలిసి వచ్చింది నాకు. ఎవరింటికాడ వాళ్ళు ఉంటేనే సంతోషంగా ఉంటారు. హల్కా కొట్టుడు ఒక్కడిని వేసింది పట్ట పట్ట. మరి నువ్వు కొట్టు. అవో మరి నేను కొడతా అన్న పనే, చింతపొట్టు తీయమంటే తీయపోతే నేను కొడతా అంటే తీస్తాను కదా కొట్టుకుంటా, ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తానవే నిహారిక మౌనిక? కనబడతలేవా ఏం చేస్తానావు? అయితే కానీ ఎటో వచ్చినావు. అదానే మీ అన్నకు పచ్చి పులుసు కావన్నట. మా ఇంట్లో చింతపండు లేదు పచ్చి పులుసు చేద్దామంటే. మొన్న మీరు చెట్టుకాయ దుడిపిరు కదా చింతకాయ, 4 కాయలు పెడితే మీ అన్నకు పచ్చి పులుసు చేసిపోతా. అవు కాని వదినే, మా ఇంట్లో ఏం ముచ్చట జరిగినా నీకు ఎప్పటికప్పుడు తెలుస్తుందా? అయ్యో పక్క పొంటి లేనాయే. పెడతాం కానీ చింతపండు అది పొట్టు. అయ్యో పొట్టు తీసుకుంటుంటే మీ అన్నకు పొద్దు పోతుంది, షార్ చేసి పోయాలి. నేను పోతా. కూర్చోలేవు. కూసో అంటారు గాని ఇంత షాయ పోతావా చెప్పు మరి? కూసుంటా. మా వత్త గాని కూసో కొద్దిసేపు దియ్యి. అవు గాని మౌనిక, మీ ఆడబిడ్డ వచ్చిందేమో కాదే? వచ్చింది. మా ఆడబిడ్డ వాళ్ళ అత్తగారింటికి అన్నట ఏ పని ఎత్తలేదట. వాళ్ళ అత్త ఊకే గునిపిత్తందని ఆమె అతను సంచి చదువుకోని ఉరికొచ్చింది. అయ్యో మళ్ళీ 15 ఇక మేము చిన్నోళ్ళమేనా, ఇక మా ఆడబిడ్డనే కదా వదినే, ఇక పని ఏం అత్తలేదని బట్టలు విండా నేర్పినాం ఇవ్వరిదాకా, ఊడుసా నేర్పినాం ఇవ్వరిదాకా. ఇప్పుడే బోల్దాం అని చెప్పి చూపెట్టి ఇక చింతకాయ ముందట వేసుకొని కూర్చున్నాం. అవునా? సరే ఇంత షాయ పెట్టురు, నేను పోవాలి మరి. కూసో వదినే, అదేమున్నది, మా ఆడబిడ్డను షాయ పెట్టిపిద్దాం, ఆ పని కూడా నేర్చుకున్నట్టు ఉంటది. శైలు, ఓ శైలు, ఏం చేస్తావు? ఇంకా కాలేదా? తోముతున్నావు అది నా ఇప్పుడే. అలాక మంచిగా నేను మంచిగానే ఉన్నాను చెల్లె. నువ్వు ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చినాక. నీ మొగడికి ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నారు. బాగా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. అందరు మంచిగానే ఉన్నారు దునే మీద, కానీ ఏమన్నా అంటే చాలు పని చేత కాదు కానీ ముచ్చటకైతే మూతి చాపుతావు. ఇంకా వదినకు తలకేన వస్తుందట, ఎండన పడి వచ్చింది. ఇంకా ఛాయ్ పెట్టుకరా పోజేరా. ఏంది గింతెండల ఛాయ? ఆనే చెల్లె, పొద్దుగల కూర అండంగా గ్యాస్ అయిపోయాయి ఎట్లనే. అయ్యో ఏంది అక్క, కట్టెల పొయ్యి లేదా? కట్టెల పొయ్యి మీదనే చేసిపోతుంది. అవును, మీ అత్తగారింటికాడ మీ అత్త కట్టెల పొయ్యి మీదనే అండుతుందాయే. నీకు కూడా ఇంత అలవాటు అయినట్టుంటది, పెట్టుపోసాయే. అవునే చెల్లె, కట్టెల పొయ్యి మీద షాయ కమ్మగా ఉంటది, చేయిపో. ఏందక్క గింత ఎర్రటెండల కట్టెల పొయ్యి మీద ఛాయ్ పెట్టుకురమ్మంటావేంది? అవును, కట్టెల పొయ్యి మీదనే పట్టుకరాపో. నీకు కూడా ఇంత అలవాటు అయినట్టుంటది, పెట్టుపోసాయే. సరే తీ వదినా.
నేను పోయి చూసేస్తా మరి చేస్తాందో లేదో. చూసిరా పక్క, నువ్వు కూడా ఓ పని చెప్పి నేర్పినట్టే ఉంటది పో. సరే. శైలు అక్క అయ్యో ఎంత గోసొచ్చిందే చెల్లె నీకు. ఎవరన్నా అవ్వగారింటికి వస్తే సుఖపడటానికి వస్తారు కానీ నీ లెక్క పని చేసడానికి అయితే ఇవ్వాలి రాలేదే. యువతను ఉంటే వదినలతో పని చేయించుకుంటావా లేకపోతే నువ్వు వదినలు చేసి పెడతావా అని? ఏం చేయమంటావు అక్క, ఇక్కడికి వస్తే గిన్ని తిప్పలు పడతాన్నా. నాకు పనులు రావని తెలిసి కూడా వాళ్ళు నాతో పనులు చేపిస్తారు. మా ఇంటికాడ ఉన్నప్పుడే మంచిగా ఉందే, నా మొగుడు నా భయానికన్నా అన్ని పనులు చేసుకుంటుండే. ఇక నేను పోతేనే మా ఇంటికి ఇవన్నీ నాతో కాదు. నేను ఇక్కడ మంచిగా తినుకుంటూ ఉండొచ్చు, ఆడ పని తప్పించుకొని ఇక్కడికి వచ్చిన నేను. అయ్యో మీ వదినలు నీకెన్నడు పని చేసి పెడతారే, నువ్వు వాళ్ళకి చేసి పెట్టకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా నేను చెప్పేది? అప్పుడేదో తట్టా బుట్టా చదువుకొని నీ అత్తగారింటికో ఈడున్నావనుకో వాళ్ళకు నువ్వే చేసి పెట్టుడు అవుతుంది. సరేనా? సరే అక్క. చెప్పండి షాయ తీసుకొని రా, నేను పోతానా. అవునే మౌనిక, మీకు అంటే బాగా కోపం వస్తుంది కానీ మీ ఆడబిడ్డతో పనులు చేపిస్తారా అని. ఇంతకుముందు ఇంటికి పోతే మీ ఆడబిడ్డ మస్తు బాధపడుతుంది. రాక రాక నేను మా అవ్వగారింటికి వస్తే మా వదినలు నన్ను కూకుండా పెట్టకుండా ఇల్లడి పని నాతోనే చేపిస్తాందని బాధపడుతుంది. ఏం మనసులే మీరు? ఆడబిడ్డ మిమ్మల్ని కూకుండా పెడతారా లేకపోతే మీరు ఆడబిడ్డను కూకుండా పెట్టి పని చేస్తారా అని? బాలే ఉండు వదినే, ముచ్చట్లకే మూడు చెప్పినట్టుంది ఇంటి వెనక పోయి. అయితే కానీ ఈమె చాయ్ పెట్టిందా ఇంకా పట్టుకొని వస్తలేదు. ఇంతసేపు శైలు చాయ్ పెట్టుడు కాదు వదిన, అవి కట్టెలు మండుతలేవు. మండయి మనం మండిపించుకోవాలి. ఏమైంది వదినే? కట్టెల పొయ్యి మీద చాయ్ మంచిగా చేసిందా మీ చెల్లె? మంచిగానే పెట్టింది మా చెల్లె. ఇక తాగు. ఇక నేను పోయేస్తా ఆ చింతకాయ తీరు. అయ్యో పెట్టేదాకా ఆగవా? ఉన్నా చేసుకుంటాను. అయ్యో అయ్యో మొత్తం వేసుకుంటాంది. దుర్గనే చెట్టు మీ చెల్లి దులుపుకత్తే ఉత్తనే వచ్చిందా దులుపుడు అంటే? ఇక నేను పోతానా. కుక్కానికి వస్తే సర్వం కావాలంటావు. అవు గాని నువ్వు పోయి ఆయన సాగిన దోమ బుక్కెడంత బువ్వ తినిపో. సాయంత్రం బర్ల కొట్ట కాడుకోతే పెండెట్లా తీసుకొని నేర్పిస్తా. అట్నే మీ అన్నకు ఆసరైతు గడ్డి కోసుడు కూడా నేర్పిస్తా. వదిన మీ ఇద్దరికో దండం. ఆ గడ్డి కుప్ప కోసుడద్దు, ఆ పెండకర్లు తీసుడు నాకు వద్దు. మా ఇంటికాడ ఉన్నప్పుడు నా మొగుడు నాకు ఒక్క పని కూడా చెప్పలేదు, ఆయననే వేసుకున్నాడు నా భయానికి. వీడికేదో ఉప్పోస లెక్క ఉందామని వస్తే మొత్తం పని నాతోటే వేపిస్తున్నారు. నేనుండా కొట్టునా తిట్టునా నా మొగుని దగ్గరనే పడి ఉంటా. నేను పోతా నా ఇంటికి. నేను మీరేం చేసుకుంటారో వేసుకోరి. అయ్యో శైలు ఆగు ఆగు, ఎటు పోతున్నావు? ఇంకా నేర్చుకోవా పనులు? నేర్చుకున్నట్టు బాగున్నాయి, పోవులేదేం లేదు. ఇంకో 4 రోజులు ఉండు. గట్లగా శైలు, నువ్వు అత్తగారి ఇంటికాడ పని చేస్తలేవనే కదా ఇక్కడ పని చెప్పేది. ఊకే ఆడికి పోయి పని చేస్తలేవని గునిపిస్తేనే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు పని నేర్చుకుంటావు, ఊకే ఆడు లొలి పెట్టిన కొద్దికి ఇక్కడికి వచ్చుడు వద్దానే పని చేసుకొని పోదు, ఆగరాదు. ఆగు శైలు, ఉండు. మొత్తం నేర్చుకున్నాకనే పనులన్నీ 4 రోజులకు ఒకసారి భాగవతం ఎందుకు మాకు? ఆగు. అవ్వ తల్లులారా, మీ ఇద్దరికో దండం. నా అత్తగారింటి కదా నా మొగుడు కానీ నా అత్త కానీ నాకు ఒక్క పని చెప్పరు. నేనే కూర్చుంటే వాళ్ళే మొత్తం పనులు చేసుకుంటారు. ఏదో ఉప్పోస లెక్క ఈడికి వస్తే మీరు మొత్తం నాతోనే పనులు చేపించరు. ఈడికి వచ్చుడద్దు, ఈడు ఉంటుడద్దు. నా ఇంటికి నేను పోతా. నా మొగుడితోనే ఉంటాను. పిల్లగాడు కత్తి లెక్కున్నాడు. ఇంత అందంగా ఉన్నాడంటే ఖచ్చితంగా సినిమా హీరోనే అయి ఉంటాడే. అవునే అక్క. దొరికెనా మజాగా ఛాన్స్ యుర్రెక సకమిక